హలో మేడం బంగారం ఎలా ఉన్నారు అందరూ? డీనో వచ్చేసి యాంపీ వ్యాలీకి అండ్ ఈరోజు మన వెనకాల పార్క్ చేయబడి ఉంది యమహా వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే మార్కెట్లో వాళ్ళు దించుతున్నారు. ఎస్, ఒకటి కాదు రెండు ప్రోడక్ట్స్తో పాటు వచ్చారు. ఒకటి ఇది, ఇంకోటి ఏరాక్స్ ఎలక్ట్రిక్. కానీ దీని యొక్క ప్రైస్ 1,67,000 అండి. ఎక్స్ షోరూమ్ 1.67 lakhs ఎక్స్ షోరూమ్ అనమాట. సో ఈ ప్రైస్కి ఎస్ కొంచెం ప్రైస్ అనేది అగ్రెసివ్గా పెట్టుండొచ్చు టు మేక్ ద ప్రెజెన్స్ ఫెల్ట్. ఎందుకంటే ప్రోడక్ట్ చాలా బాగుంది, చాలా రోబస్ట్ బిల్డ్ క్వాలిటీతో పాటు వస్తుంది అండ్ మంచి రోడ్ ప్రెజెన్స్ ఆఫర్ చేస్తుంది అండ్ ఆల్ రౌండెడ్ అంటే వెల్ రౌండెడ్ ప్యాకేజ్గా ముందుకు వస్తుంది. రేంజ్ కానివ్వండి, ప్రాక్టికాలిటీ కానివ్వండి, ఫీచర్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి అంతా కూడా. అండ్ యమహా ఒక భరోసా అనేది స్టాండర్డ్గా వస్తుంది. సో ఇప్పుడు మనం బండిని చూద్దాము. ఆల్రెడీ మనం లాంచ్ ఈవెంట్ అటెండ్ అయ్యాము అండ్ మీరు చూడొచ్చు లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎర్లీ మార్నింగ్ మనం ఫస్ట్ బ్యాచ్లో రైడ్ చేస్తున్నాము అండ్ ఎస్ ఎంబార్గో తర్వాతనే ఈ యొక్క వీడియోని మనం పోస్ట్ చేయగలుగుతాము. బట్ ఎనీవే మీరు చూస్తున్నారు EC06. ఇది యమహా వాళ్ళ సబ్సిడరీ బ్రాండ్ ఏదైతే రివర్ ఇండి ఉందో వాళ్ళని కొనేశారు యమహా వాళ్ళు. సో రివర్ ఇండి వాళ్ళ ఇన్పుట్స్తో పాటు అంటే రివర్ ఇండి అనేది ప్రోడక్ట్ పేరు. ఎస్ అదే ప్రోడక్ట్ని బేస్ చేసుకొని దాని ఇన్పుట్స్ పెట్టుకొని వీళ్ళు క్రియేట్ చేసిన స్కూటర్. సో దాంట్లో బాడీ వర్క్ అంతా చూస్తే కొంచెం వరకు ఇన్స్పైర్డ్ అనిపిస్తుంది. ఎందుకంటే రోబస్ట్ రోడ్ ప్రెసెన్స్ అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి ఫిట్ అండ్ ఫినిష్ అనేది ఇక్కడ మనకు అనిపిస్తుంది. దాంట్లో హారిజాంటలీ స్టాక్డ్ డ్యూయల్ హెడ్ ల్యాంప్ లేఅవుట్, దీంట్లో వర్టికలీ స్టాక్డ్ డ్యూయల్ హెడ్ ల్యాంప్ లేఅవుట్ వస్తుంది. చూడొచ్చు ఇక్కడ DRL ఉంది, LED ల్యాంప్ ఉంది, LED టర్న్ బ్లింకర్స్ ఉన్నాయి. వెనకాల మనకి టైల్ ల్యాంప్ కూడా LED టైల్ ల్యాంప్ అనమాట. చూడండి చాలా నీట్గా కనిపిస్తుంది కదా. ఇదేమో స్పీడో కన్సోల్, కాసేపటికి ఆఫ్ చేస్తాను ఎందుకంటే బ్యాటరీ చాలా క్రూషియల్. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఏదైతే ఫ్యూయల్ క్రైసిస్ ఇది ఉందో జనాలు అందరూ అరే ఈవీ ఉంటే బాగుండు అనే ఒక డెసిషన్కి వచ్చేసారు. వాళ్ళ లైఫ్ స్టైల్లో ఈ పెట్రోల్ బంక్లో పోయి లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళందరూ వచ్చి మీమ్స్ చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు ఎవరైతే ఈవీ ఓనర్స్ ఉన్నారో. సో నిజంగా ఈవీ లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు జనాలకు అర్థమైంది. ఒక పెట్రోల్ క్రైసిస్ అని వస్తే ఈవీ అనేది ఎలా లైఫ్ని కాపాడుతుంది, లైఫ్ని సేవ్ చేస్తుంది, అంటే మన లైఫ్ అనేది ఆగకుండా ముందు కొనసాగుతుంది. సో ఆ ప్రాక్టికాలిటీ అనేది జనాలకి ఇప్పుడు ఈ వార్ క్రైసిస్లో అర్థమైంది. బట్ ఎనీవే మళ్ళీ గెటింగ్ బ్యాక్ టు ద ప్రోడక్ట్, సరైన టైంలో సరైన ప్రోడక్ట్స్ లాంచ్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే యమహాకున్న ఫాలోయింగ్, యమహాకున్న భరోసా, జనాలు రెడీగా ఉన్నారు ఈవీ లైఫ్ స్టైల్ ఎంబ్రేస్ చేయడానికి. ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తే చాలు, అఫోర్డబుల్ ప్రైస్తో ఇస్తే చాలు అని. సో ఇప్పుడు దీంట్లో మనకి కావాల్సింది తెలుసుకోవాల్సింది 3-4 విషయాలు. ఒకటి బ్యాటరీ ప్యాక్. బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఏమైనా ఉందంటే ఒకటే బ్యాటరీ ప్యాక్ అండి, 4 kWh బ్యాటరీ ప్యాక్. సెకండ్ రేంజ్ ఎంత, 169 kilometers IDC రేంజ్, అంటే 170 దగ్గర దాపు. కానీ నిజంగా ట్రూ రేంజ్ ఎంత అంటే మనం ఎప్పుడైతే స్కూటర్ ఆన్ చేస్తామో 3 modes ఉన్నాయి, ఈకో, స్టాండర్డ్, స్పోర్ట్. ఈకో మోడ్లో 111 చూపించింది 100% స్టేట్ ఆఫ్ ఛార్జ్లో. అండ్ స్టాండర్డ్లో మీరు చూసినట్లయితే ఇప్పుడు చూపిస్తాను మీకు ఆల్మోస్ట్ 90 వరకు వస్తుంది. అండ్ స్పోర్ట్లో మనకి 70 వరకు వస్తుంది. సో బండి ఒక టాప్ స్పీడ్ మీరు చూసినట్టే 79 km/h అండి. చాలా చాలా ఇంప్రెసివ్ అనమాట. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. బ్యాటరీ ప్యాక్ ఏమో NMC బ్యాటరీ ప్యాక్, ఇది LFP కాదు. NMC హ్యాస్ బెటర్ పవర్ డెన్సిటీ. సో పికప్ అనేది చాలా బాగుంటుంది అండ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. దీనికి ట్రేడ్ ఆఫ్ అయింది కొంచెం వరకు LFPతో కంపేర్ చేసుకుంటే బ్యాటరీ లైఫ్ కొంచెం తగ్గుతుంది. బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళు దానిపైన వర్క్ చేసి ఉండొచ్చు. బ్యాటరీ ఎఫిషియన్సీ, థర్మల్ ఎఫిషియన్సీ అంతా ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు. మీకు డోంట్ నో, అది మనం బండి నడిపించే కొద్దీ, బండి మార్కెట్లో వచ్చే కొద్దీ మనకు అర్థమవుతుంది దీని ఒక ఇది ఎలా ఉందనేది, రిలయబిలిటీ. ప్యానల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేయబడి ఉందో, ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడి ఉందో. చాలా చాలా యూనిక్గా, చాలా ఫ్యూచరిస్టిక్గా, చాలా ప్రామిసింగ్గా, మంచి రోడ్ ప్రెజెన్స్తో పాటు వస్తుంది. ఇంకోటి దీని హైలైట్ ఏంటంటే 14-inch వీల్స్. సో 14-inch వీల్స్, 120 సెక్షన్ టైర్ ఫ్రంట్ అండ్ రేర్, చాలా చాలా రిలీఫ్ని ఇస్తుంది. రోడ్ గ్రిప్ కానీ, హై స్పీడ్ స్టెబిలిటీ కానీ చాలా చాలా పక్కాగా ఉంటుంది. దాన్ని సపోర్ట్ చేసేది టెలిస్కోపిక్ ఫోక్స్ ముందు మంచి ప్లస్ రైడ్ క్వాలిటీ ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు ట్విన్ డిస్క్ లేఅవుట్ అనేది మంచి బ్రేకింగ్ అనేది ఆఫర్ చేస్తుంది. అండ్ యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్, అంటే మీరు వెనకాల UBS అంటే యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్. సో వెనకాల బ్రేక్ మాత్రమే ప్రెస్ చేసే వాళ్ళకి ఫ్రంట్ బ్రేక్ అనేది ఆటోమేటిక్గా ఎంగేజ్ అవుతుంది టు రిడ్యూస్ స్టాపింగ్ డిస్టెన్స్ అండ్ టు ఆఫర్ సేఫర్ బ్రేకింగ్ మెకానిజం. సీట్ చూడండి మనకి డ్యూయల్ టోన్ సీట్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బూట్ స్పేస్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంది, 24.5 liters బూట్ స్పేస్. అండ్ ఈ యొక్క ఫ్లోర్ బోర్డ్ నాకు చాలా నచ్చింది. ఫ్లాట్ ఫ్లోర్ బోర్డు, కార్వ్డ్ అవుట్ ఫ్రంట్ ప్యానల్, మనకి టాలర్ రైడర్స్ ఈజీగా లెగ్ రూమ్ ఎంజాయ్ చేయడానికి. ఛార్జింగ్ స్లాట్ అనేది ఇక్కడ ఉంది, ఇగ్నిషన్ స్లాట్ ఇక్కడ ఉంది. అండ్ మా బ్యాగ్స్ అండ్ బ్యాగేజెస్ హుక్ ఆన్ చేసుకోవడానికి ఇక్కడ హుక్ ఉంది. అండ్ యమహా బ్యాజింగ్ ఇక్కడ ఉంది. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ బటన్ విత్
మోటార్ కిల్ స్విచ్ ఇక్కడ ఇచ్చారు, మోడ్ బటన్ ఇక్కడ ఇచ్చారు, పార్కింగ్ మోడ్ అంటే రివర్స్ మోడ్ అదంతా ఇక్కడ ఉంది, హై బీమ్ ఫ్లాష్ ఇక్కడ ఉంది, టైల్ ల్యాంప్ అనేది ఇలా కనిపిస్తుంది, కొంచెం వరకు లైటింగ్ ఇదిగా ఉంది. సో మీరు కాస్త అది అర్థం చేసుకోండి. అండ్ కన్సోల్ నేను చూపించి మీకు ఇది చూపించేస్తాను. ఛార్జింగ్ టైం ఎంత అన్న అంటే ఛార్జింగ్ టైం అరౌండ్ 10 అవర్స్ అండి 100% ఛార్జ్కి. మొదటి విషయం మీరు గమనించాలి. ఇప్పుడు దీనిలో 2 స్టెప్ అండి. ఇదేమో ఓపెన్ సీట్ అని చూపిస్తుంది కదా, ఛార్జ్ లిడ్ ఓపెన్ సీట్. సో ఇప్పుడు మనము ఇది ప్రెస్ చేస్తే ఛార్జ్ లిడ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడాలి, ఇప్పుడు ఆ మోడ్లో ఉన్నాం కాబట్టి చూడండి, ఇప్పుడు సీట్ ఓపెన్ అయింది. 24.5 లీటర్స్ స్టోరేజ్ స్పేస్, చాలా చాలా చక్కగా ఉంది. సో ఇప్పుడు సీట్ మోడ్లో ఉన్నాం కాబట్టి ఇది ఇగ్నిషన్ ఆన్ చేస్తే మనకి స్టార్టప్ అనేది ఇలా వస్తుంది. ఎక్కువ హ్యాసిల్ చేయలేదు వీళ్ళు, మరి మనకి డిజిటల్ కన్సోల్ అంతా ఏమి అంటే TFT కన్సోల్ అంతా ఏమి ఇవ్వలేదు, నావిగేషన్ అంతా ఏమి ఇవ్వలేదు. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మోడ్, రేంజ్ అండ్ స్టేట్ ఆఫ్ ఛార్జ్, ఓడోమీటర్, క్లాక్ అండ్ స్పీడ్ ఆఫ్ కోర్స్, ఇవే రీడౌట్స్ అనమాట. కొంచెం వరకు ఈ ఛాలెంజింగ్ లైటింగ్ కండిషన్స్లో విజిబిలిటీ ఇంకా కొంచెం బెటర్గా ఉండొచ్చు, కానీ ఓకే మనం చూసుకోవచ్చు, కనిపిస్తున్నాయి అంతా క్లియర్గానే ఉంది. ఎందుకంటే బ్లాక్ బ్యాక్లైట్ డిస్ప్లేలో వైట్ ఫాంట్ కాబట్టి క్లియర్గానే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈకో మోడ్లో ఉన్నాము. 99% స్టేట్ ఆఫ్ ఛార్జ్లో 111 కిలోమీటర్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా రేంజ్, ట్రూ రేంజ్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా మోడ్ చేంజ్ చేయడానికి ఇక్కడ మోడ్ బటన్ ఉంది, ఇది ప్రెస్ చేస్తే స్టాండర్డ్ మోడ్లోకి వెళ్ళిపోయినాము. స్టాండర్డ్ మోడ్లో మనకి 99% అంటే 100% ఛార్జ్ అనుకోండి, ఆల్మోస్ట్ దగ్గర 90 కిలోమీటర్స్ రేంజ్ అనేది చూపిస్తుంది. అదేవిధంగా పవర్ మోడ్లో 70 కిలోమీటర్స్ రేంజ్ అనేది చూపిస్తుంది విత్ 99% ఛార్జ్. ఓకే, సో ఇది అయిపోయింది బండి గురించి వివరాలు. ఇంకోటి ఆల్మోస్ట్ మనకి ట్విన్ స్వింగ్ ఆర్మ్, డబుల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్ అనేది ఇస్తున్నారు, మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ ట్విన్ షాక్ అబ్జార్బర్ లేఅవుట్, ట్విన్ షాక్ అబ్జార్బర్ అండ్ స్వింగ్ ఆర్మ్ అనేది డబుల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్. అండ్ PMSM మోటార్, పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. దాని యొక్క ఇది పీక్ పవర్ ఏమో 9 bhp అండ్ పీక్ టార్క్ ఏమో 26 Nm. సో అది కూడా మీరు తెలుసుకోవాలి. అండి ఒక ఓవర్వ్యూ నేను చెప్పేశాను. ప్రైస్ 1.67 lakhs ఎక్స్ షోరూమ్ అండ్ రేంజ్ అవన్నీ కూడా చెప్పేశాను. మీకు ఎలా అనిపిస్తుంది బండి చూడడానికి? నాకైతే ప్రామిసింగ్గా అనిపిస్తుంది. బండి రైడ్ చేయడానికి ఎలా ఉంది అది చాలా క్రూషియల్. సో ఇప్పుడు మనం ఈకో మోడ్లో, డిఫరెంట్ మోడ్లో, ఈకో యూజబుల్గా ఉందా లేదా, ఎందుకంటే రేంజ్ కావాలంటే ఈకో మోడ్లో నడిపించాలి. సో ఈకో మోడ్ యూజబుల్గా ఉందా లేదా అనేది మనం అది చెక్ చేద్దాము. పవర్ మోడ్ నాకు తెలిసి బాగానే ఉంటుంది. అండ్ ఇదైతే చాలా హిల్లీ ఏరియా, సో మంచి ఏరియాకి తీసుకొచ్చారు. రియల్గా దీనికి అంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇక్కడ ఇది అప్పు ఎక్కలేకపోతే ఇంకా దీన్ని పరుగు పోయినట్టే. సో ఇది అప్పు ఎక్కగలుగుతుందా లేదా అనేది మనం చూద్దాము. అండ్ రైడ్ ఫీల్ ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. లెట్స్ హిట్ ద రోడ్ నౌ.